పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ప్రతి శనివారం కూడా మనం తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఉంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువు. పరిశుద్ధులగుటకే ఆయన మనలను పిలిచెను గాని, దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు మొదటి అధ్యాయంలో మా ప్రవేశం అనే మాట ఆయన చెప్పినట్లుగా మనం ఈ దినాల్లో ధ్యానం చేస్తున్నాం. 9వ వచనం మొదటి అధ్యాయంలో ప్రవేశము అనే మాట, 2వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మా ప్రవేశము అనే మాట ఆయన ప్రస్తావించడం మనం చూస్తున్నాం. ప్రవేశం ఆయన తెస్సలోనిక ప్రాంతంలో లేదా మాసిదోనియా ప్రాంతంలో ఆయన ప్రవేశించినట్లుగా ఆయన జ్ఞాపకం చేశారు. ఎలా ప్రవేశించారు అంటే 4-5 వచనాల్లో చెప్పారు. మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితో అని చెప్పారు. అంటే దేవుని రాజ్యము మాటలు కాదు శక్తి అని చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రవేశం మరి శక్తితో కూడిన ప్రవేశం అని పౌలు గారు చెప్పారు. వీడియోస్ ఆన్ చేయాల, వీడియోలో రిక్వెస్ట్ చేసిన తప్ప అందరూ ఆన్ చేసి కూర్చోండి. ఆరు గంటలు అవుతుందండి, ఇంకా మీరు వీడియోస్ ఆన్ చేసుకోకుండా కూర్చున్నారు. సండే స్కూల్ పిల్లలకి చెప్పినట్టు చెప్పించుకుంటున్నారు మీరు, వీడియోస్ ఆన్ చేయని వాళ్ళు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ 20వ వచనంలో దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని చెప్పారు. దేవుని రాజ్యం, ఇక్కడ దేవుని రాజ్యము అంటే అర్థం ఏంటంటే పౌలు యొక్క అపోస్తులత్వం, పౌలు యొక్క అభిషేకం, దాని యొక్క శక్తి ఎంత ఉన్నది, ఎన్ని పట్టణాల మీద ఉన్నది లేదా ఎన్ని ప్రాంతాల మీద ఉన్నది. మనం చూసినట్లయితే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన ప్రవేశించినప్పుడు మాసిదోనియా అకయ ప్రాంతాలు ప్రభావితం చేయబడ్డాయి. 7వ వచనంలో చూస్తున్నాం, మాసిదోనియాలోను అకయాలోను. కానీ ముందైతే పౌలు ఇక్కడికి రావటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఆయన ఆసియాలో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 6వ వచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆటంకపరిచినప్పుడు ఆయన వెంటనే మాసిదోనియాకు రాలేదు. ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళటకు ప్రయత్నం చేసినప్పుడు యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని చూస్తున్నా. అప్పుడు ఆయన మాసిదోనియాకు దర్శనము ద్వారా వచ్చాడు. కానీ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రవేశం మొట్టమొదటి ఫిలిప్పీలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత తెస్సలోనికలోనికి, అకయా వరకు కూడా ఈ మాసిదోనియా ప్రవేశం ఎంత ప్రభావం చూపిందో చెప్పారు. కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది అనే మాట యొక్క అర్థం మనం గమనించాలన్నమాట. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 4వ వచనంలో
మా సువార్త మాటతో మాత్రం కాదు శక్తితో అనే మాట దగ్గర ఈ అపోస్తులత్వం అనే శక్తి లేదా అపోస్తుడైన పౌలు మీద ఉన్న అభిషేకం యొక్క శక్తి అది ఎంత శక్తి కలిగిందంటే ఇక్కడ చెప్పాడు 6వ వచనంలో అది ఎదుటి వ్యక్తికి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందాన్ని ఇచ్చింది. అప్పటికే వారు గొప్ప ఉపద్రవంలో ఉన్నారు, కానీ వారు వాక్యం అంగీకరించగలిగారు. కాబట్టి అభిషేకం కలిగిన పౌలు గారు లేదా అభిషేకం కలిగిన దైవజనులు వారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంత కఠినమైన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నా వారి మాట లేదా వారి ద్వారా అందించబడే తలంపులు అవి పరిశుద్ధాత్మ వలన ఆనందం కలిగించి వాక్యాన్ని అంగీకరించడానికి మరి సహకారంగా లేకపోతే సహాయకరంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం చాలాసార్లు వింటాం నిర్గమాకాండంలో 6వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం ఒకసారి చదివితే అక్కడ ఇలా వ్రాయబడింది. నిర్గమాకాండం 6వ అధ్యాయం 9వ వచనం. మోషే ఇశ్రాయేలీలతో అయితే వారు మనోవ్యాకులమును బట్టి మోషే మాట వినలేదు అని ఉంది. కాబట్టి తెస్సలోనికల పరిస్థితి కూడా ఇదే. వారికున్న మనోవ్యాకులమును బట్టి లేకపోతే వారికి ఉన్న ఉపద్రవాన్ని బట్టి వారు వాక్యం అంగీకరించలేరు. కాబట్టి అక్కడికి ఏ అభిషేకం వెళ్తే ఏ శక్తి వెళ్తే వాళ్ళకి ఆనందం కలుగుతుందో ఆ శక్తి వెళ్ళాలి. సో దేవుడు పౌలు గారిని అక్కడ పంపించాడు. అన్యజనులు సైతం విశ్వాసమునకు విధేయులగునట్లు కృపణ అపోస్తులత్వాన్ని పొందిన పౌలు గారు, సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు కృపణ అపోస్తులత్వాన్ని పొందిన పౌలు గారు మాసిదోనియా అకయ ప్రాంతాలలో ప్రభావం చూపగలిగిన కాలు మోపిన ప్రవేశం పౌలు గారిది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు గొప్ప ఉపద్రవంలో కూడా మరి నిరీక్షణ ఆనందాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం పొందుకున్నారు. ఆ ఆనందంతో వారు వాక్యము అంగీకరించారు. ఎవరైనా వాక్యం అంగీకరించిన దాకానే తలకాయ నొప్పి ఉంటుంది, కానీ అంగీకరించిన కార్యం జరుగుతుంది. కానీ అంగీకరించాలంటే వారిలో ఆనందం కలగాల. ఆ గొప్ప ఉపద్రవంలో కూడా నిరీక్షణ కలిగించే సంగతులు విప్పబడాల. దేవుడు మరి పౌలు గారికి అటువంటి శక్తిని అపోస్తులత్వాన్ని ఇచ్చాడు అన్నమాట. లేదా ఇలా చెప్పాలంటే అభిషేకాన్ని ఇచ్చాడు. మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం, ఎంత శ్రమలోనైనా, ఎంత బాధలోనైనా, ఎంత మనోవ్యాకులంలోనైనా వాక్యాన్ని అంగీకరించగలిగిన ఆనందాన్ని తలంపుల ద్వారా అందించగలిగిన అభిషేకాన్ని, శక్తిని పౌలు గారు కలిగి ఉన్నాడు. మరి 4వ అధ్యాయానికి మనం వస్తే పౌలు గారు పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి పిలుపు గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసుల పిలుపు గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసుల పిలుపును పౌలు ఎందుకు చెప్తున్నాడు ఇక్కడంటే, పౌలు గారు కూడా అపోస్తుడుగా ఉండటానికి పిలువబడ్డాడు. పిలుపు కలిగిన దైవజనుడు దేవుని యొక్క ప్రజల పిలుపును ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మీరు చూడండి, అపోస్తుడైన పౌలు ప్రతి సంఘానికి రాస్తూ వారు పిలువబడ్డారు అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 1వ వచనాల్లో ఏమనుందంటే, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘము అనే మాట చెప్పాడు ఇక్కడ. సో మనం చాలాసార్లు వింటున్నట్లుగా సంఘము అనగా అర్థమైందంటే ఎక్లేషియా, గ్రీకులో పిలువబడిన వారు అని అర్థం. ఎక్కడి నుంచి పిలువబడ్డారు సంఘం? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1:26.
సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప తమ్ముడు వంశము వారైనను సరిగ్గా చదువు. గొప్ప ప్రశాంత్ మళ్ళీ వంశపు చదువు. వారైనను అనేకులు ప్రశాంత్ పిలువబడలేదు గాని అనే సరిగ్గా చదువు, నువ్వు తప్పు చదివావు, మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. రైట్, మొదటి అధ్యాయం 2వ వచనం సార్. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు వారికి రైట్, ఇక్కడ చూడండి, పిలువబడిన వారు అనే మాట పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. మరి ఇంతకు ముందు పత్రికలో, గలతీ పత్రికలో పిలుపు గురించి రాయలేదు కదా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పాడు జారత్వం గురించి. కానీ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మాట్లాడితే ఏమన్నాడు? మీరు అపవిత్రులుగా ఉండటానికి పిలువబడలేదు అన్నాడు. కాబట్టి రెండు విషయాలు గమనించాలి ఇక్కడ. ఒకటి, గలతీ పత్రికలో జారత్వాన్ని శరీర కార్యం అన్నాడు. కానీ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మాట్లాడినప్పుడు పిలుపు అనే దానిలో నుంచి దాన్ని వివరంగా చెప్తున్నాడు అనమాట. అందుచేత మనము రెండు విషయాలు ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. నెంబర్ 1, శరీర కార్యములు అనే వివరణ ఒకటి. రెండవది, ప్రవచనముల చొప్పున అనే వివరణ ఒకటి. సో మనం మూడు విషయాలు ఎంతవరకు లైవ్ సిరీస్ లో మనం వింటున్నాం. నెంబర్ 1 కుమారుని బేజం, రెండవది పరిశుద్ధాత్ముని వాగ్దానం, మూడవది రీసెంట్ గా పిలుపు అనే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. అంటే సేవకుడు తన పిలుపును ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు విశ్వాస యొక్క పిలుపును చెప్పగలుగుతాడు అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. మనము పిలువబడిన వారము, మనం ప్రత్యేకించబడిన వారు అనేది దేవుని సేవకుడు కలిగి ఉన్నట్లయితే ఆ సేవకుడు సంఘమును గూర్చిన నిర్వచనాన్ని కరెక్ట్ గా చెప్తాడు. ఒకవేళ సేవకుడు తాను పిలువబడిన వాడుగా, ప్రత్యేకించబడిన వాడుగా మరి అర్థం చేసుకోలేకపోతే అప్పుడు అతడు సంఘం యొక్క నిర్వచనాన్ని కూడా కరెక్ట్ గా అర్థం చేసుకోలేడు. కారణం ఏంటంటే 2 రోజుల క్రితం యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అక్కడ ఇలా వ్రాయబడింది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 14 చదువుదాం. 3వ అధ్యాయం వచనం 14. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. రైట్, ఈ వచనం గురించి నేను ప్రశ్నిస్తూ, ప్రేమ లేకపోతే అతడు అవిశ్వాస అని అడిగితే అక్కడ ఆలోచన చేయాల. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రేమ గలవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే అదే మరణం అనగానే అది విశ్వాసి యొక్క అనుదిన మరణం, లేదా విశ్వాసి అయిన తర్వాత శరీరానుసారంగా జీవించడం వల్ల మరణం అని చెప్పారు చాలా మంది. ఎందుకు చెప్పారంటే ప్రేమ మనలో కూడా ఉండదు కదా, విశ్వాసుల్లో కూడా ప్రేమ ఉండదు. విశ్వాసుల్లో ప్రేమ ఉండదు కాబట్టి ఇక్కడ చెప్పిన మరణం మరి శరీరానుసారమైన మనస్సు అనే మరణం అని చెప్పబోయారు. కానీ అది కాదు. ఇది ఇక్కడ యోహాను అసలే పైనుంచి మీరు చదివితే యోహాను కయ్యను హేబేలు గురించి చెప్తున్నాడు. కయ్యను హేబేలు కాలంలో శరీరం అందు ఉండుట అనేది లేదు. ఈ వివరాలు మరి లైవ్ వినే వాళ్ళకి అర్థమవుతుంది. మరి రోజు మీరు లైవ్ లో వర్తమానాలు వింటున్నారు కాబట్టి మీకు కొంచెం నేను ఫ్రీగా చెప్పగలుగుతున్నాను. కయ్యను హేబేలు అనేవారు ఎవరైతే ఉన్నారో
వారున్న దినాల్లో ధర్మశాస్త్రం అనేది లేదు. అందుచేత ఆత్మఫలం ఆత్మఫలం ప్రేమ గురించి ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ చెప్తున్న ప్రేమ ఏది? ఇక్కడ చెప్తున్న ప్రేమ విశ్వాసిలో దేవుని ప్రేమ ఉంటది, అవిశ్వాసిలో దేవుని ప్రేమ ఉండదు అని వివరణ చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే మీరు 13వ వచనం చదివితే లోకము అనే మాట ఇక్కడ వాడాడు. లోకము అనే మాట ఇక్కడ వాడాడు. ఒకసారి మీరు చూడండి, దేవుని ప్రేమ లేకపోతే అతడు విశ్వాసి కాదు అని ఇక్కడ వివరణ చెప్పాడు. ప్రశాంత్, అంతేనా? నవ్వుతున్నావు ఏంటి? చెప్పేదని కనపడిందా? దేవుని ప్రేమ లేదు అంటే అతడు అసలు విశ్వాసి కాదని ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన వివరణ ఆత్మఫలము అనే ప్రేమ గురించి చెప్పలేదు ఇక్కడ. మరి దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి, ఈ వచనాలను బట్టి అసలు ఎవరు నిజంగా రక్షించబడ్డారు అంటే, ఎవరు కృపచేత పిలువబడ్డారు గలతీ 1:6, లేదా ఎవరు పిలువబడలేదు అనేది చెప్తున్నాడు. నెక్స్ట్ కొంచెం క్రిందకు వస్తూ 19, 20 వచనాల్లో మరి ఎవరి హృదయం అయితే దోషారోపణ చేస్తుందా అనే విషయం చెప్పాడు. అంటే రెండోది ఏంటి? పిలువబడకుండానే దేవుని పని చేస్తున్నవారు, అంటే రక్షణ పొందకుండా, రక్షణ పిలుపు లేకుండానే రక్షించబడ్డామని చెప్పుకుంటున్నవారు నెంబర్ 1. 2, సేవా పిలుపు లేకుండానే, లేదా దేవుడు తన పని కొరకు పిలవకుండా, ఫలానా చోటికి పంపకుండా, ఫలానా పని కొరకు ప్రత్యేకించకుండా ఆ పని చేసేస్తున్నవారు. ఈ 2 విషయాలు ఇక్కడ చెప్పాడు. పిలుపు లేకుండా వచ్చిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో అక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది, ఈ పిలుపు అనే విషయం స్టార్ట్ అయింది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా పౌలు గారు జారత్వాన్ని శరీర కార్యం అనే ఎక్స్ప్లెనేషన్ లో చెప్పట్లేదు, పిలుపు అనే దానిలో నుంచి వివరణ చెప్తున్నాడు. మనం ఒకసారి పిలుపు అనే మాట ఆలోచిస్తే ఇది ఎక్కడి నుంచి చెప్పగలం? బైబిల్లో ఆదికాండం 12 నుండి చెప్పగలం. ఎందుకంటే ఆదికాండం 12లో అబ్రహాం పిలువబడ్డాడు. కానీ అబ్రహాముకి మనం జారత్వాన్ని శరీర కార్యం అని చెప్పలేం, ఎందుకంటే అబ్రహాంకి ధర్మశాస్త్రానికి సంబంధం లేదు. ఇశ్రాయేల్ అన్న అంతేనా? అబ్రహాంకి ధర్మశాస్త్రం మధ్యలో ఎంత తేడా ఉంది? మైక్ ఆన్ చేసుకొని చెప్పండి ఆన్సర్. 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు తేడా ఉంది. అబ్రహాము నుండి 430 సంవత్సరాలకు వచ్చింది ధర్మశాస్త్రం. కాబట్టి జారత్వం అనేది శరీర కార్యం అని అబ్రహాం విషయంలో చెప్పలేం. కానీ పిలుపులో నుంచి మాట్లాడవచ్చు అబ్రహాంతో. అబ్రహాం, నువ్వు పిలువబడ్డావు, మరి నువ్వు పరిశుద్ధుడిగా ఉండటానికి పిలువబడ్డావు, కానీ నువ్వు ఎందుకు అపవిత్రుడిగా ఉంటున్నావు అని చెప్పగలం. సరే, నేను ఇలా అడుగుతాను, పిలువబడిన వారు జారత్వం చేస్తే నష్టం ఏంటి? పిలువబడిన వారు కామాభిలాష ఎందుకు గడిపితే నష్టం ఏంటి? ఒకటి తెలుసుకుందాం. ఈ కామాభిలాష గాని, జారత్వం గాని, అపవిత్రత గాని అనేది మత్తు అనే విషయాన్ని ఇదే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7లో చెప్పాడు. మత్తు. పిలువబడిన వారు ప్రతిరోజు పిలువబడుతూనే ఉంటారు. పిలువబడిన వారు ప్రతిరోజు పిలువబడుతూనే ఉంటారు. మత్తుగా ఉన్నప్పుడు పిలుపు వినపడదు. మనం పిలువబడ్డాం కాబట్టి మనం పిలువబడుతూనే ఉంటాం. ఈ ఉదయకాలం జూమ్ కూడికి కూడా మనము పిలువబడి రావాలి, అప్పుడు మన వాక్యం సరిగ్గా వింటాం. ఆ పిలుపు దేవుని వల్ల కలగాలి. ఈ ఉదయం నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా నేను పిలువబడి పంపబడి వాక్యం చెప్తేనే కొలతలేని ఆత్మతో వాక్యం చెప్తాను. పిలువబడిన వారు పిలువబడుతూనే ఉండాలి. ప్రతి విషయంలో ఎక్కడికైనా మినిస్ట్రీకి వెళ్ళాలా, ఆయన పంపాలి. పిలిచింది ఆయన కాబట్టి. ఇప్పుడు చూడండి, బిలాము ఎవరు? అబద్ధ ప్రవక్తనా, మంచి ప్రవక్తేనా బిలాము? ఆరంభంలో మీరు చదివితే పేతురు రాసిన 2వ పత్రికలో బిలాము ఎవరంటే ప్రవక్త అని చెప్పబడ్డాడు, కానీ అబద్ధ ప్రవక్త అని చెప్పబడలేదు. 16వ వచనంలో
ప్రవక్త యొక్క వెర్రితనం అని రాశాడు అక్కడ. ప్రవక్త అన్నాడు కానీ అబద్ధ ప్రవక్త అని లేదు. అంటే ఆయన కూడా పిలువబడిన వాడే. ఆయన కూడా పిలువబడిన వాడే. కానీ ఒకరోజు ఆయనకు పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు రాజు అయిన బాలాకు నుండి వచ్చింది. ఈ పిలుపు దేవుని వల్ల కలగలేదు అని గుర్తించలేకపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనల్ని పిలిచిన వాడు, మనల్ని పిలిస్తే తప్ప, మనల్ని పంపినవాడు మనల్ని పంపితే తప్ప మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడా ఉండకూడదు. దేవుడు ఎంత గొప్పోడు అంటే మనల్ని తల్లి గర్భమందే ప్రత్యేకించుకొని పిలిచాడు అనుకోండి సేవకుడిని. అప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ఆయన మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో ఆయనే చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి ఆయన వెళ్లకుండా కార్యాలు చేస్తాడు. కారణం ఏంటంటే ఇక్కడ మీరు మళ్ళా జ్ఞాపకం చేసుకోండి, మనం పిలువబడ్డాం, మనం పిలువబడుతూనే ఉండాలి. ఇప్పుడు జారత్వంలో ఉన్నామనుకోండి, మనం మత్తుగా ఉంటాం. అప్పుడు దేవుని పిలుపు మనకు అర్థం అవ్వదు. ఏలి ఏమైనా జారత్వం చేస్తున్నాడా సమూయేలు మొదటి గ్రంథంలో? కానీ లేదు. కానీ వాళ్ళ పిల్లలు జారత్వం చేస్తున్నారు. మరి తన పిల్లలు జారత్వం చేస్తున్నప్పుడు ఏలి ఏం చేశాడు? 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన వారిని పిలిచి వారిని అసలు వాళ్ళు చేస్తున్న పనిని ఆయన గద్దించలేదని చెప్పాడు. 3వ అధ్యాయంలో ఏం జరిగింది? యెహోవా సమూయేలును పిలిచినప్పుడు ఆ పిలుపు ఏలీకి వినపడలేదు. సో ఆయన పిలుస్తున్నాడు, కానీ జారత్వం చేసేవాడు ఆయన పిలుపుని పొందుకోలేడు. అందుకనే పిలువబడ్డావు అనేది విశ్వాసకి గుర్తుండాలి, పిలువబడ్డాం అనేది సేవకునికి గుర్తుండాలి. మనం మత్తుగా ఉంటే ఆయన పిలుపులు మనకి వినపడవు. సో ముఖ్యంగా ఈ ఉదయకాలం సేవకులు ఎవరైతే ఉన్నారో, చాలా మందిని దేవుడు వాడుకోవట్లేదు, దేవుడు పంపించట్లేదు. కానీ నిన్ను వాడుకోవాలి, పంపించాలంటే నువ్వు మెలకుగా ఉండాలి. ఏమైందిలే చేసేసి కడిగేసుకుందాం, చేసేసి తుడిసేసుకుందాం అనే అభిషేకం మనతో మాట్లాడట్లేదు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అనే వివరణ మనతో మాట్లాడట్లేదు. ఆ వివరణ అయితే మనం ఏమనుకోవచ్చు అంటే చేసి మరలా మనం నీతిమంతులమని ఎంచుకొని మనం ఇంకెన్నడూ చేయకుండా ఉందాము అనేది కాకుండా, ఇక్కడ వివరణ ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువబడు. పిలుపు అనే దానిలోంచి చెప్తున్నాడు దీన్ని. పిలుపు అనేది ఎంత ఉన్నతమైంది ఒకటి చెప్తాను. నేను మొన్న కూడా చెప్పాను, పాపం చేయవద్దు అని చెప్పటానికి ధర్మశాస్త్రంలో నుంచి మాట్లాడాలంటే మరలా ధర్మశాస్త్రం గురించిన ప్రస్తావన వస్తుంది అక్కడ. ఇది నేను దండగర్లో ఆదివారం చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని వివరణ చెప్పేటప్పుడు మళ్ళీ మనం దేనిలోంచి చెప్పాల్సి వస్తుంది? గలతీ 5:18 మీరు ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు ధర్మశాస్త్రానికి లోనైన వారు. మళ్ళీ వి హ్యావ్ టు మెన్షన్ ద లా. కానీ ఇక్కడ తప్పు చేయొద్దు అని చెప్పడానికి ఈయన మెన్షన్ చేసిందంటే కాలింగ్. కాలింగ్ అనేది పిలుపు అనేది ధర్మశాస్త్రం లాంటిది కాదు, అది చాలా ఉన్నతమైంది. ఎందుకంటే పాత నిబంధన ప్రవక్తలు నియమించింది ఏది? ధర్మశాస్త్రమా, కృపణ? నిన్న దండగారి మెసేజ్ విన్నారా మీరు? పాత నిబంధన ప్రవక్తలు నియమించిన దేవుని కృపణ, ధర్మశాస్త్రమా? దేవుని కృప. కృప. కృప మాత్రమే ప్రవక్తలు నియమించింది, ధర్మశాస్త్రం ప్రవక్తలు నియమించదు. ఎందుకంటే ప్రవచనములు చెప్పేది ఎవరు? ప్రవక్త. ప్రవచనముల చొప్పున పోరాటం కలిగేది ఎవరికి? మంచి మనస్సాక్షి గలవాడికి. తిమోతి 1:18. అసలు ధర్మశాస్త్రం కింద మంచి మనస్సాక్షి ఉండదు. కాబట్టి ఏ ప్రవక్త కూడా ధర్మశాస్త్రంలో నియమించబడ్డాడు. ఇంకో వివరణ కూడా మనం విన్నాం. హనోక్ ఎవరు? ప్రవక్త. ఎవరు? ప్రవక్త. ఆదికాండం 20. ఎందుకంటే వారు ఉన్న సమయానికి ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. యేసు ప్రభు ఎవరు? ఆయనే చెప్పాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ప్రవక్త తన స్వదేశమందు తప్ప ఎక్కడ గణహీనుడు కాదని. ఆయన ప్రవక్తే. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? పేతురు మొదటి పత్రిక 1:20 జగత్ పునాది వేయబడక మునిపే. కాబట్టి ఏ ప్రవక్త, ఏ ప్రవచనం మరి ధర్మశాస్త్రం వల్ల నియమించబడదు. కాబట్టి ఇక్కడ పిలుపు అనే దాన్ని ఉపయోగించి పాపం చేయొద్దని చెప్తున్నాడు.
వివరణ గమనించండి. పిలుపు అనేది ఎంత ఉన్నతమైంది. ఒక చోట పరిశుద్ధమైన పిలుపు అని రాశాడు. ఎక్కడ రాశాడు చెప్తారు ఎవరైనా? పరిశుద్ధమైన పిలుపు ఫిబ్రవరి 3:1. పత్రిక 3వ అధ్యాయం. మీరు వాక్యాలు బాగా చదవాలి సార్. వాక్యాలు రిఫరెన్స్లు వచ్చేయాల. తిమోతికి రాసిన 2వ పత్రిక, అది పరలోక సంబంధమైన పిలుపు కదా. నేను పరిశుద్ధ పిలుపు అన్నప్పుడు అదే చెప్పాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏముంది? వచనం 10, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచే. పరిశుద్ధమైన దానితో పోల్చి చేయొద్దు అంటున్నాడు పాపం ఇక్కడ. పిలుపు పరిశుద్ధమైనది. ఇప్పుడు సీఎం గారు పిలిస్తేనే గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాల్ లెటర్ వచ్చిందన్నా నాకు ఫలానా కంపెనీ నుండి అని పిలుస్తుంది. ఎంతమంది ఉండగా దేవుడు నిన్ను తన పని కొరకు పిలిచాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పిలుపు లేని వాళ్ళు ఎవరో గుర్తించాలి. లేదా పిలుపు లేని వాళ్ళకి పిలుపు లేదు కాబట్టి వాళ్ళు ఎలాగ మాట్లాడతారో గుర్తించాలి. అప్పుడు మనం సంఘం అంటే పిలువబడింది అనే నిర్వచనంలోంచి మనం మాట్లాడగలుగుతాం. మీరు ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. రాత్రి వాస్తవంగా ఇది చదవాలి కానీ సమయాన్ని బట్టి మనం దాటిపోయాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనిచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అహరోను మోషేలు వాళ్ళిద్దరికి విరోధంగా పోగుపడిన మరి కోరహు మనకు కనిపిస్తున్నాడు. కోరహు గురించి పత్రికల్లో ఎక్కడ రాశాడు చెప్పండి ఎవరైనా? కోరహు గురించి క్రొత్త నిబంధన పత్రికల్లో ఎక్కడుంది? యూదా పత్రికలో. యోధా పత్రికలో ఉంది. యోధా పత్రికలో మనం వ్యభిచార పాపం గురించి మాట్లాడుతూ అది శరీర కార్యం కాదు అని చెప్పుకుంటూ వస్తున్నాం గత కొన్ని దినాలుగా. నెంబర్ 1, ఆదికాండం 6లో జరిగిన విషయం. నెంబర్ 2, ఆదికాండం 19లో జరిగిన విషయం. నెంబర్ 3, సంఖ్యాకాండం 25లో జరిగిన విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 3 అలా పక్కన పెడదాం. అదే యోధా పత్రికలో కోరహు గురించి ఏం రాశాడంటే, తిరస్కారం చేసిన కోరహు అనే మాట రాశాడు. అంటే కొంతమంది ఏమంటారంటే పిలుపు అనేది ఏమీ లేదు, అందరూ సమానమే అంటారు. సో వాళ్లే కోరహులు. నేటి కోరహులు ఎవరంటే వాక్యం చెప్పే ప్రతి ఒక్కరు సేవకులు అని చెప్తారు. మరి పిలువబడిన వాళ్ళకి వాళ్ళతో ముచ్చటైంది. నువ్వు పిలువబడిన సేవకుడు అయితే పిలుపు లేకుండానే వాక్యం చెప్తున్న వాళ్ళతో నీకు ముచ్చటైంది అంటే నువ్వు కూడా నీ పిలుపును ప్రత్యేకమైనదిగా నువ్వు ఎంచుకోవట్లేదు. అప్పుడు నువ్వు సంఘం పిలువబడింది అనే నిర్వచనం నుంచి ఎలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడలేవు. రాత్రి పృథ్వీ అన్న ఇంటికి వచ్చాక ఒక మాట చెప్పాడు. నిజంగా బ్రదర్, నేను మా ఇంట్లోని పరిస్థితులు ఏవి మీకు చెప్పలేదు, కానీ ఎగ్జాక్ట్ గా మేము మా ఇంట్లో సఫర్ అవుతున్నదే మీరు మాట్లాడారు అన్నాడు. మరి ఎట్లా తెలుస్తుంది ఒక వ్యక్తి రక్షించబడకుండానే రక్షించబడ్డానని వచ్చి కూర్చున్నాడు యోహాను మొదటి పత్రికలో. అప్పుడు యోహాను ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు లోక సంబంధి అన్నాడు అక్కడ. 2, ఒక వ్యక్తి పిలువబడకుండానే వచ్చి డబ్బులు ఇచ్చి నేను దేవుని పని చేస్తాను అని అడుగుతున్నాడు గారడి సీమోను. నాకు తమ్ముడు రాజేష్ ఒక క్వశ్చన్ అడిగాడు, అన్న గారడి సీమోను రక్షించబడ్డాడని ఎలా చెప్తామని. ఇదే ప్రశ్న మరొక సేవకుడు కూడా అడిగాడు. అంటే ఈ క్వశ్చన్ రావటం ఖచ్చితంగా సాధారణమే గాని అసలు ఈ క్వశ్చన్ మీకు ఎందుకు వస్తుంది అంటే మీరు కూడా వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలని మీకు అర్థం అవ్వాలి. అక్కడ గారడి సీమోనుకు బాప్తిస్మ ఇచ్చింది ఎవరు? ఫిలిప్పే. నేను ముందు ఒక సేవకుడు అడిగినప్పుడు ఈ వివరణ చెప్పాను. ఫిలిప్ ఎప్పుడైనా బాప్తిస్మ ఎలా ఇస్తాడు? నువ్వు విశ్వసించావా అని అడిగేస్తాడు. అదే అధ్యాయంలో ఉంది. కాబట్టి ఇప్పుడు గారడి సీమోను కూడా ప్రభు ఏమని ఫిలిప్ ఏమడుగుంటాడు? నువ్వు విశ్వసించావా అని అడిగే ఇస్తాడు.
అప్పుడు ఈ తమ్ముడు రాజేష్ ఒక క్వశ్చన్ అడిగాడు, మరి ఫిలిప్పుతో అబద్ధం ఆడి ఉండొచ్చుగా నేను రక్షించబడ్డానని. వెరీ గుడ్, అట్లా క్వశ్చన్ అడిగాడు. మరి అప్పుడు నేనేం చెప్పానంటే, ఆ దినాలు ఏ దినాలంటే సేవకుడితో అబద్ధం ఆడినా కూడా అననీయ సప్పీరా చచ్చిపోయిన దినాలు అది. కాబట్టి నిజంగా సీమోను అబద్ధమే ఆడుంటే ఆ రోజు సీమోను చచ్చిపోయి ఉండుడని చెప్పాను. కాబట్టి అక్కడ రక్షించబడ్డాడు. ఆ విషయంలో మనం ఎవరో అభ్యంతర పడటానికి లేదు. ఎందుకంటే గారడే సీమోను మరీ అంత పనికిమాలినోడి కింద చూడకండి. రక్షించబడ్డాడు, ప్రభు ఆకర్షించుకున్నాడు. కానీ వాడి పనికిమాలితనం మనలో కూడా ఒక్కొక్కసారి కనిపించేది ఏంటంటే, దేవుడు పిలవని చోటుకి వెళ్ళిపోవటం, దేవుడు పంపని చోటుకి వెళ్ళిపోవడం, ఏదో ఆశించి తొందర మనకి అక్కడికి వెళ్తే మనం ఎక్కువ మంది జనాల్లో కనపడతాం కదండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా, ఇప్పుడు జరుగుతున్నాయా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభు సహోదరులు ఏమన్నారు? బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడు తన పని రహస్యమున జరిగింపడు. నిన్ను నీవే లోకానికి కనపరుచుకోవాలంటే ఇదే మంచి సమయం, నువ్వు పండుగకెళ్ళు అని చెప్పారు. అట్లాగే ఈ రోజు కూడా ప్రభువు మనల్ని పంపని ఏ చోటికి మనం వెళ్ళం. ప్రభువు మనల్ని పిలవని ఏ చోటికి మనం వెళ్ళం. ఎందుకంటే మనం ఇప్పుడు పిలుపును ధ్యానం చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. గారడీ సీమోని యొక్క హృదయం దేవుని ఎదుట పవిత్రమైనది కాదు అని లేదు, సరి అయినది కాదు అని ఉంది. సరి అయినది కాదు అంటే అర్థం ఏంటంటే, అతడు దేవుని పనిని డబ్బులతో కొనాలనుకుంటున్నాడు. ఈరోజు కూడా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలా? కాన్ఫరెన్స్లు వద్దన్నా అదే డబ్బులతో మనం బయట మీటింగ్లు పెడదాం అని అందామా? అట్లా అనొద్దు. అవి కూడా ప్రభు జరిగిస్తాడు. కానీ ప్రభువు జరిగించాలనుకున్నప్పుడు జరిగిస్తాడు. ప్రభువు ఏర్పరచాలనుకున్నప్పుడే దాన్ని ఏర్పరుస్తాడు. రాత్రి ఇద్దరు ప్రియులు నన్ను లోపల తీసుకెళ్ళి అడిగారనమాట, మమ్మల్ని దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నాడు, ఈ స్థలంలో ఈ గ్రౌండ్ లో మనం 2 రోజులు మీటింగ్స్ పెడదామని నన్ను అడిగారనమాట. అంటే ప్రేరేపణ రావాలి, ప్రభు పిలవాలి, అంతవరకు మనం కనబడాలి, బయలుపడాలి, తెలియబడాలి అనే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నిజం చెప్పండి, తల్లి గర్భంలో మనం అనుకుంటేనే దేవుడు సేవకు పిలిచాడా? ఆయన అనుకున్నాడు, పిలిచాడు. ఇది కృపచేత పిలువబడింది. అది మనకు అర్థం కాదు, అది దేవుని భవిష్యత్ జ్ఞానం. అలాగే లోకములో ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలోంచి విశ్వాసిగా రక్షించబడిన వాడిగా నువ్వు పిలువబడ్డావు. నువ్వు అనుకుని పిలువబడ్డావా? కాబట్టి మీరేం అనుకోవద్దు, ఇలా చేస్తే మనం ఎక్కువ మందికి తెలియబడతాం అనుకోవద్దు. ఆయన అనుకోవాలి, ఆయన పిలవాలి, ఆయన పంపాలి, ఆయన ప్రత్యేకించాలి, ఆయన మనల్ని అందులో నియమించాలి. దాని కొరకు మనం కనిపెడుతుండాలి, ఎటువంటి ప్రలోభాలకు లోబడకూడదు. మరి ఇక్కడ కోరహు ఏమని చెప్తున్నాడు? మిమ్మును మీరే ఎలా హెచ్చించేసుకుంటారు? ప్రతి ఒక్కరు సమానమే అంటున్నారు. ఇది బైబిల్లో లేదా? ఇది ఆ రోజే ఉంది. లేదు లేదు లేదు. ఇక్కడ ఏమనుందంటే 9వ వచనంలో ఒక మాట చెప్పాడు అనమాట. నా వైపు వినండి, మీరు తర్వాత చదవండి. ఇక్కడ ఏం చెప్పాడంటే, మోషే అహరోనులతో నువ్వు అసూయ పడుతున్నావు కదా, మోషే అహరోనుల విషయంలో నువ్వు అభ్యంతర పడుతున్నావు కదా, అసలు నువ్వు ఎవరివి? లేవీకు నువ్వు ముని మనవడివి, ఇస్హారు కుమారుడివి, అంతేనా? ఇస్హారు కుమారుడివి. ఇంకేమనుంది? కహాతు మనమడవు నువ్వు. అంటే నువ్వు లేవీలో నుంచి వచ్చావు. నువ్వు కూడా పిలువబడ్డావు కదా, విశ్వాసి కూడా పిలువబడ్డాడు కదా, సేవకుడు పిలువబడ్డాడు. మరి విశ్వాసి నేను సేవకుడితో సమానం అనుకోకూడదు. ఎందుకంటే సేవకుని పిలుపు సేవకునికి ఉంది, విశ్వాస పిలుపు విశ్వాసకు ఉంది. నువ్వు ఇప్పుడు ఎలా ఆలోచించాలంటే, అరే లోకంలో గనులైనా జ్ఞానులైనా గొప్పవారైనా పిలువబడలేదు, దేవుడు నన్ను పిలిచాడు అనే ఆ మత్తులో లేని మెలకు మీకుంటే అప్పుడు మనం సేవకుని పిలుపుని కూడా గుర్తిస్తాం. అపోస్తులుడుగా ఉండటానికి ఎవరు పిలువబడ్డారు? ప్రవక్తగా ఉండటానికి ఎవరు పిలువబడ్డారు? ఉపదేశకుడిగా ఉండటానికి ఎవరు పిలువబడ్డారు? సువార్థికుడిగా ఉండటానికి ఎవరు పిలువబడ్డారు? కాపరిగా ఉండటానికి ఎవరు పిలువబడ్డారు? ఈ పిలుపులన్నిటినీ మనం గనపరచాల్సిందే. ఎందుకంటే మనకు కూడా ఒక పిలుపు ఉంది కాబట్టి. ఈ పిలుపులను మనం గనపరచట్లేదంటే మన పిలుపుని కూడా మనం గనపరుచుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ అదే రాశాడు చూడండి, ఆ మాట చదవండి. 16:9, సంఖ్యాకాండం 16 అధ్యాయం 9 వచ్చి. తన మందిర సేవ చేయటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొంటయు సాతాన్ గాడు మీరు వాక్యం చదవటానికి ఇష్టపడ్డాడు. మీరు వాక్యం చదవండి 16:9. మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి
మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? మళ్ళీ చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి గట్టిగా మిమ్మల్ని చదువు, దగ్గరగా చదువు. ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన తన మందిర నిన్నును సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడున. ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనిను గదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. యాజకత్వం అనేది లేవీయుల సేవ మీద కొంచెం ఉన్నతమైన సేవ. ఇప్పుడు ఏం చేయాలి? ఆ సేవని అహరోను పిలువబడ్డాడు అంటే ఎలా పిలువబడ్డాడు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చదవండి. ఇంతకుముందు మీరు ఇవేవి చదవలేదు కదా, ఈ రోజు చదువుతున్నారు. 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. రైట్, ఇప్పుడు చెప్పండి. లేవీలను దేవుడు పిలుచుకున్నాడా లేదా? కానీ ఎలా ఉండటానికి పిలుచుకోలేదు? యాజకులు యాజకులుగా ఉండటానికి పిలవలేదు. యాజకులుగా ఉండటానికి పిలిచింది ఎవరిని? లేవీయులలో ఉన్న అహరోను కుటుంబాన్ని మాత్రమే పిలిచాడు. ఇప్పుడు అహరోన్ ఏం చేయాలా? లేవీయులు ఘనపరచాల, కానీ అహరోనికి విరోధంగా లేచారు. విశ్వాసి పిలువబడ్డాడు, సేవకుడు పిలువబడ్డాడు. మరలా సేవకుడిలో అపోస్తులుగా ఉండటానికి పిలువబడిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలుగా ఉండటానికి పిలువబడిన వారు ఉన్నారు, సువార్థికులుగా ఉండటానికి పిలువబడిన వారు ఉన్నారు, ఉపదేశకులుగా ఉండటానికి పిలువబడిన వారు ఉన్నారు, కాపరులుగా ఉండటానికి పిలువబడిన వారు ఉన్నారు. నిన్ను ఎందుకు పిలిచాడో అక్కడే ఉండి, ఎవరిని ఎందుకు పిలిచాడో ఆ పిలుపుని కనపరచాలి. నిన్ను ఎందుకు పిలిచాడో అక్కడే ఉండి, ఎవరిని ఎందుకు పిలిచాడో అందుకు కనపరచాలి. అహరోను గురించి పరిశుద్ధాత్ముడు ఏం రాశాడు? ఈ ఘనత అహరోను తనకు తానే వహించుకొనలేదు. కానీ కోరహు తిరస్కారం ఎలా ఉంది? ఏమని చెప్పారు కోరహోళ్ళు? మిమ్మల్ని మీరే హెచ్చించేసుకున్నారా అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. నిజంగా అహరోనికి అహరోనే హెచ్చించేసుకుంటే, మోషేకి మోషేయే హెచ్చించేసుకుంటే 6 లక్షల వీరులను నడిపించడం సాధ్యమా? చెప్పండి. సరే, నేను మిమ్మల్ని అడుగుతాను. మీలో ఎవరికైనా ఒక విషయం చెప్తాను. ఈ పరిచర్యలో జూమ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఇది పిలుపు కాకపోతే జరిగిద్దా ఎలాగా? ప్రతిరోజు అందరిని లేపి కూర్చోబెట్టి మీరే కొంతమంది అప్పుడప్పుడు జాయిన్ అవ్వరు. అసలు మీరు చేయండి ఈ పరిచర్య. ఎవరైనా ఎంతమంది జాయిన్ అవుతారు చూడండి. అంటే నేను గర్వంతో చెప్పట్లేదు, కానీ పిలుపుని కనపరచాలి ఇక్కడ మనం. అప్పుడు మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన వాటిలో పాలు పంపులు దయచేస్తాడు. అలా కాకుండా కోరహు చేసిన తిరస్కారం చేయకూడదు. కోరహు చేసిన తిరస్కారం ఏంటంటే మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడంట? ఈ మాటలు వింటున్న మోషే ఏం చేశాడు? వెంటనే సాగిలపడ్డాడు. ఈ దినాల్లో కూడా ఈ శబ్దాలు మీకు వినపడుతున్నాయా? కోరహు లాంటి వారు కనబడుతున్నారా? అండర్లైన్ చేయండి నేను చెప్పిన మాట. 7వ వచనం, మీతో నాకిక పని లేదు అనాలి. ఎవరంటారో అనండి. అండర్లైన్ చేసుకోండి. కోరహు చేసిన తిరస్కారం చేసేవారితో ఏమనాలి? మీతో నాకిక పని లేదు అనాలి. రైట్. నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. డాక్టర్స్ దేవుని పని చేయొచ్చా? ఓకే, మీ క్వశ్చన్ రాసుకోండి. టీచర్స్ దేవుని పని చేయొచ్చా? ఇంకా ఇంకేమేమి ఉన్నాయి అన్ని అడుగుతున్నాను, అన్ని రాసుకోండి. వాటికి మీరు ఏం ఆన్సర్లు పెడతారో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సేవకుడు ఆపరేషన్ చేయొచ్చా? సేవకుడు క్లాసులు చెప్పొచ్చా? చెప్పనెత్తారా? మరి టీచర్లు అందరూ ఎందుకు సేవకుడుగా పనిచేసేస్తున్నారు? డాక్టర్స్ అందరూ సేవకులని ఎందుకు పిలువబడుతున్నారు? అట్లా పిలువబడొద్దు. దేవుని పని మీద నాకు ఆసక్తి ఉంది, చేస్తున్నాను అనాలి తప్ప మనం సేవకు పిలువబడేదాకా సేవకులంగా. కానీ ఈరోజు
ఎంప్లాయీస్ గా ఉండి దేవుని పని చేస్తున్నాం అనే వాళ్ళకి ఎక్కువ ఘనత ఇస్తున్నారు. అంటే దేవుని సేవా పిలుపు ఎంప్లాయీ పిలుపు కంటే తక్కువైందా ఏంటి? అది చాలా విచారకరం అండి. ఎంప్లాయీగా ఉండి సేవ చేస్తున్నాడు అనేవాడికి ఎక్కువ ఘనత. ఎందుకు? ఆయన బాధ్యత గల గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి పైగా సేవ కూడా చేస్తున్నాడు అంటారు. నేనేమంటానంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి సేవ చేస్తున్నాడంటే ఆయన దేవుడు సేవకు పిలవలేదు. ఒకవేళ సేవకు పిలిచే ఉంటే ఆయన దానికి రిజైన్ చేసి వస్తాడు. ఆయన సేవకుడు అని పిలవద్దు. ఎందుకంటే సేవకులమైన మాకు గవర్నమెంట్ జాబుల్లో ప్రవేశాన్ని ఎవరు? అసలు వాళ్ళే మాకు ప్రవేశాన్ని ఇవ్వనప్పుడు మా దానిలో వాళ్ళకి ప్రవేశం ఏంటి? సో సేవకుడు తన పిలుపుని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా టీచర్కి టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, కానీ వాటిని ప్రీచింగ్ స్కిల్స్ గా ప్రీచర్ కింద అతడు తొందరపడి సమూయేలు రాకముందే సౌలు బలి అర్పించినట్లుగా సాహసించినట్లుగా మనం సాహసించకూడదు అనమాట. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. మీరు కూడా వాక్యాన్ని వాక్యంగానే ప్రేమించండి. ఏ మనిషి యొక్క వెలుగులో వాక్యాన్ని చూడకండి. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో ఒక వాక్యం రాయబడి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉంటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించుతున్నాను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ 3 రాజ్యమును మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, నువ్వు చేసిన పని ఏమిటి? రెండవది, సాహసించి చేశావు. మూడవది, అవివేకంగా చేశావు. చెయ్యొద్దండి, దయచేసి ఎవరు కూడా చేయొద్దు. నేను ఏం చెప్తున్నానంటే సంఘాలు ఏర్పడి చాలా కాలం అయినా కూడా అక్కడ అసలు సేవకుడు లేడు కొన్ని చోట్ల. ఎందుకు లేడంటే సాహసం చేసేస్తున్నారు. సాహసం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సాధారణమైన రొట్టె దావీదు తింటున్నప్పుడే ప్రభు ఏం చెప్పాడు? యాజకులే తప్ప మరెవరు కూడా తినకూడదు అన్నాడంటే అక్కడ దేవుడు యాజకత్వాన్ని కనపరిచాడు, ఆ పిలుపుని కనపరిచాడు. దావీదు కూడా ఏం అగౌరవపరచలేదు. దావీదు గర్భంలో ఎవరున్నారు? రాజు మరియు యాజకుడు అనే క్రీస్తు ఉన్నాడు. రాజు ఆయనే, యాజకుడు ఆయనే. కాబట్టి దావీదు తింటే తప్పులేదు. కానీ ఈరోజు సేవకుడు భాగాలు మరి సాధారణమైన వాళ్ళు తీసేసుకుంటున్నప్పుడు సేవా పిలుపు యొక్క ప్రత్యేకత ఏముంటది? అందుకనే సేవకుడు చేసే క్రమశిక్షణ కూడా లోకువైపోయింది. ఎందుకంటే సేవకుడు పిలుపే చిన్నదైపోయినప్పుడు మీరు జారత్వం చేయొద్దని చెప్తుంటుంటే పౌలు అంటున్నారంట, ఇది మనుషుని స్వరమే గాని ఇది దేవుని పిలుపు కాదన్నారంట. అందుకని ఆయన రాస్తున్నాడు ఎలాగ, ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించట్లేదు గాని తనకు పరిశుద్ధాత్మనిచ్చిన వానిని ఉపేక్షిస్తున్నాడు. అంటే ఈరోజు సేవకుడు చెప్పే వాక్యం ఆదరణగా ఉన్నంతకాలం అది దేవుని వాక్యమే. హెచ్చరికగా ఉన్నప్పుడు మాత్రం అది మనుషుని వాక్యం అని ఎందుకు అంటున్నారు? సేవకుని పిలుపు యొక్క ప్రత్యేకత లేదు. ఎందుకంటే సేవకుడు చేసే సాధారణమైన మనిషి చేసేస్తున్నాడు. ప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చి మీకు బోధించకపోతే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో నేను వచ్చి మీకు బోధించకపోతే పాపము లేకపోవునా అన్నాడు. అన్నాడా లేదా? 15వ అధ్యాయం అనుకుంటా, క్షమించండి, 15వ అధ్యాయం 24. నేను వచ్చి బోధించకపోతే పాపము లేదు, 22వ వచనం. అలాగే నేను కూడా చెప్తాను, చాలా మందికి నేను చెప్పేదాకా కూడా ఆదివారం రొట్టె తీసుకోవాలని తెలియదు ఈ పరిచర్యలో. ఇప్పుడు పెట్టారు చాలా మంది ఆదివారం ప్రభు వల్ల. కావాలంటే అడగండి, ప్రతి ఆదివారం రొట్టె విరుచుట అనేది లేదు. రెండవది, ప్రతి ఒక్కరు సేవకులని పిలువబడుతున్నారు. అరే సేవకుడు అంటే ఒక దర్శనం ఉండాలి, పిలిచిన పిలుపును గురించిన వివరాలు ఉండాలి. వాటన్నిటినీ బహిరంగంగా చెప్పిన తర్వాతే పెద్దలు కూడా సాక్ష్యం ఇచ్చి ఎస్ ఇతడు సేవకుడుగా ఉండటానికి యోగ్యుడే అని చెప్పాక సేవకు వస్తారు. కానీ
ఈ పిడి సుందరరావు గారి బోధలు ఎప్పుడైతే వచ్చినాయో ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకుని స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పేసి మేము సేవకులమని చెప్పేసుకున్నారు. ఈ కల్చర్ మొత్తం ఆంధ్ర తెలంగాణలో కాదు, ప్రపంచమంతా కూడా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే సేవకుని పిలుపు మీద, ప్రత్యేకత మీద ఎప్పుడైతే ఆ ప్రత్యేకత ప్రత్యేకంగా ఉండదో క్రమశిక్షణ అనేది ఉండదు ఇక. ఎందుకంటే అలిగిన ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకొని వెళ్ళి ఇంకో చర్చ్ పెట్టేస్తాడు. అలా పెడితే మళ్ళీ ఆడి మీద అలిగినోడు వెళ్ళి ఇంకో చర్చ్ పెట్టేస్తాడు. అది లేదు అసలే. ప్రభు పిలవాలి. ఇప్పుడు నేను ఇలా అంటాను, సేవకుడిగా నీ పిలుపు నీకు అర్థం కాకపోతే విశ్వాస యొక్క పిలుపు ఏం అర్థమైద్ది నీకు? అందుకనే చూడండి వీళ్ళు ఏమంటారు, లోకంలోకి వెళ్ళి ప్రియులారా అంటారు, సంఘంలో ఉన్న వాళ్ళని ప్రియులారా అంటారు. ఎందుకంటారు? సుందరరావు గారికి మాత్రమే తెలుసు, సుందరరావు గారి శిష్యులకు మాత్రమే తెలుసు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేవుని సంతానమే అంటారు వాళ్ళు. అందుకనే ఏమంటారు, ప్రియమైన దేవుని వారలారా అంటారు. తప్పు అది. ప్రియులారా అనాల్సింది యేసుప్రభుని నమ్మినోళ్ళని. కన్న తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేస్తారు. కన్న తండ్రి అని నేను ఎందుకు చేయొద్దంటానంటే, కన్న తండ్రి అనే దానిలో నేను యేసుక్రీస్తు ద్వారా దేవునికి మళ్ళీ పుట్టాననే భావం లేదు అక్కడ. కన్న తండ్రి అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కడికి దేవుడు తండ్రి. కాబట్టి మనం కన్న తండ్రి అని దేవుణ్ణి అనాలి అని చెప్తారు. సో నేను 3 విషయాలు చెప్పాను. మీరు చూసారా? సేవకుని ప్రత్యేకత ఎప్పుడైతే ఒక మినిస్ట్రీలో లేదో విశ్వాస యొక్క ప్రత్యేకత కూడా ఉండదు. అప్పుడు పరిశుద్ధంగా ఉండండి అనేది మనం ఎలా చెప్పగలం? పిలుపులో నుంచి మనం చెప్పలేం. ఎందుకంటే అసలు పిలుపు అనే దాని నిర్వచనమే తీసేసాం. సేవకుడు పిలువబడినవాడు కదా. ఒక ఆయన బ్రదరన్ అసెంబ్లీకి చెందినోడే, కర్ణాటకలో లోకో పైలట్ అన్నమాట, ట్రైన్ నడుపుతాడు. 15వ సంవత్సరంలో మా దగ్గరికి వచ్చాడనమాట. సువార్త యాత్ర చేద్దామని వచ్చాడు. ఆయన పేరు డానియేల్ అన్నమాట. ఆయన వచ్చినప్పుడు ఈయన అసెంబ్లీకి చెందినోడే కదా, ఈయనకి వాక్యపు సిద్ధాంతం అంతా తెలుసు అని చెప్పి బహిరంగంగా ఒక చోట మీటింగ్ పెట్టారనమాట. మన మృత్యుంజయరాజు వాళ్ళ ఇంటికాడ స్తుతికూడికి ఈయనకి వాక్యం ఇచ్చారు. వాక్యం ఇచ్చిన కాడి నుంచి ఆయన పాస్టర్ల దొంగలో సంచులేసుకొని బయలుదేరతారు. సేమ్ పీడి గారిని దించాడనమాట. ఇదేంట్రా ఈయనేమో ఇది అనుకున్నాం, ఈయనేమో పీడి గారు చెప్తున్నాడు అనుకుంటే కాసేపటికి కాయలెందుకు పువ్వులెందుకు అన్నాడు. అంతే, దొరికాడు. ఇక వెంటనే మైక్ ఆఫ్ చేసి కూర్చోబెట్టి ఇంకొకరికి వాక్యం ఇచ్చారనమాట. అంటే వీళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో సేవకుని పిలుపు అనే దానికి ప్రత్యేకత పోయింది. అప్పుడు విశ్వాస యొక్క పిలుపు ప్రత్యేకత పోయింది. ఈ రోజు మళ్ళీ ఇంత వాక్యం నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ అభ్యంతర పడుతున్నారో తెలుసా? మళ్ళీ సేవకుల్లో అపోస్తులుని పిలుపు, ప్రవక్త పిలుపు, సువార్తికుని పిలుపు, ఉపదేశకుని పిలుపు, కాపరి పిలుపు యొక్క ప్రత్యేకత దగ్గర అభ్యంతర పడుతున్నారు. ఎందుకు అభ్యంతర పడాలి? విశ్వాస పిలుపు దగ్గర అభ్యంతర పడలేదంటే, సేవకుని పిలుపు దగ్గర అభ్యంతర పడలేదంటే, దేవుడు మనలో కొందరిని మనకంటే ఉన్నతమైన వారిగా పిలిచాడు అనే దానిలో అభ్యంతర పడకూడదు. ఎందుకంటే అంతకు ముందు రెండింటి దగ్గర అభ్యంతర పడిన ఆత్మ ఇక్కడ అభ్యంతర పరుస్తుంది. నిజమే, మీరే ఆలోచన చేయండి. పౌలేమన్నాడు? ఉపదేశకుల శక్తి నా శక్తి అన్నాడు. ఆయన శక్తికి ఉపదేశకుల శక్తి తేడా లేదా? అంతవరకు కూడా జారత్వం చేస్తున్న వాడి విషయంలో క్రమశిక్షణ తీసుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు ఉపదేశకుల శక్తి ఎంత ఉంది. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క శక్తి ఏంటంటే, ఆయన వెంటనే దూర ప్రాంతంలో ఉన్నా కూడా పత్రిక ద్వారా వారితో మాట్లాడాడు. ఏమనంటే వాడితో ఎవడు సాంగత్యం చేయొద్దని చెప్పాడు. వెంటనే కొందరు పౌలుతో ఏకీభించారు. వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖం స్టార్ట్ అయింది. వెంటనే వారిలో రక్షణార్థమైన మారు మనసు వచ్చింది. ఇప్పుడు 2వ పత్రిక రాశాడు. చూసారా? అంటే నీ శక్తి వేరు, నీకంటే హైలీ అనాయింటెడ్ పవర్ వేరు. దాన్ని యాక్సెప్ట్ చేయలేక కొంతమంది ఏం చేస్తున్నారంటే అపహాస్యం చేస్తున్నారు. అట్లా చేయకండి. ఇట్లా చేస్తే ఏం జరుగుతుందంటే మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. జారత్వం శరీర కార్యమా, దుర్నీతి సాధనమా అనే ప్రశ్నకి మనకు అభిషేకము అర్థం కాకపోతే అది మనం గలతీ పత్రికలోంచి శరీర కార్యమే అని చెప్తాం. కానీ కొలసీ పత్రిక 3:5లో ఏం చెప్పాడు? దాన్ని సంఘం అనే శరీరానికి అది అవయవం అని చెప్పాడు. కరెక్ట్గా మీరు ఈ రోజు నుంచి ఒక 3 నెలలు వెనక్కి వెళ్ళండి. కరెక్ట్గా ఈ 2వ శనివారం నుండి 3 నెలలు వెనక్కి వెళ్ళి ఇదే శనివారం రోజు మధ్యాహ్నం నేను వాక్యం ఏం చెప్పాను వినండి.
3 నెలలు వెనక్కి వెళ్ళండి. వెళ్ళి ఏం చెప్పాను వినండి, మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఆ రోజు వర్తమానం ఇదే. ఏదంటే జారత్వం అనేది శరీర కార్యం కాదు, అది సంఘం అనే శరీరానికి అవయవం అని చెప్పాను 3 నెలలు వెనక్కి వెళ్తే. సేమ్ అలాగే తెస్సలోనిక పత్రికలో కూడా జారత్వం అనేది శరీర కార్యం అని చెప్పలేదు, అది పిలుపులో నుండి చెప్పాడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న అభిషేకం వేరు, అక్కడ మాట్లాడిన అభిషేకం వేరు. గలతీ పత్రికలో మాట్లాడినప్పుడు దాన్ని ఏమని చెప్పాడు? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని చెప్పాడు అక్కడ. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? మాసిదోనియాలో అకయాలో ప్రభావితం చేయగలిగిన అభిషేకం మాట్లాడుతుంది మీతో అని చెప్తున్నాడు. చాలా తేడా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కష్టపడితే 2 పట్టణాలు సాధిస్తారు అనేది వేరు, 2 పట్టణాల మీద ప్రభావం చూపగలవాడు మీతో మాట్లాడటం వేరు. మీరు కష్టపడితే 2 పట్టణాలు వస్తాయంటే వర్క్ ఈజ్ దేర్. 2 పట్టణాల మీద ప్రభావం కలిగిన అభిషేకం మీతో మాట్లాడితే ఆమేనంటే చాలు, అవి మన అకౌంట్లోకి వస్తాయి. సో ఈ రెండింటికి చాలా తేడా ఉంది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అనే వివరణలో మీరు జారత్వం చేయకుండా ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అనే వివరణ వేరు, మాసిదోనియా అకయ ప్రాంతాలను ప్రభావితం చేసిన అభిషేకం జారత్వం చేయొద్దని మనతో చెప్పటం వేరు. సో ఏది మనతో మాట్లాడితే మంచిది? ఏది మనతో మాట్లాడితే మంచిదంటే పరిశుద్ధమైన పిలుపును బట్టి మీరు జారత్వం చేయొద్దని చెప్పే వివరణ మనతో మాట్లాడితే మంచిది. సో మీ అందరితో అదే మాట్లాడుతున్నాను నేను నమ్ముతున్నాను. మీతో మాట్లాడుతున్నట్లయితే ఈ ఉదయకాలం ఒక చిన్న తలంపు నేను ధ్యానం మీకు మీ ముందు ఉంచాను. అదేంటంటే, నువ్వు పిలువబడిన వాడు కాబట్టి జారత్వం చేస్తున్నప్పుడు అది మత్తు కాబట్టి ఆయన పిలుపు నీకు వినపడదు. ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ట్రైన్ జర్నీ తెలుసు కదా? ట్రైన్ జర్నీ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుంది, అంతేనా? అంతే. ఆరంభ సిగ్నల్ నుండి ముగింపు వరకు అన్ని సిగ్నల్సే. ఫస్ట్ ది సిగ్నల్ అయితే అన్ని సిగ్నల్సే. బస్ జర్నీ అట్లా ఉండదు కదా. ఇంకోటి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏవియేషన్ కంట్రోల్, ఇప్పుడు ఫ్లైట్లు ఉన్నాయి, అవి కూడా ఏం చేయాలి? అవి కూడా రాడార్ సిగ్నల్ కంట్రోల్లోనే ఉండాలి. సిగ్నల్తో స్టార్ట్ అయింది, సిగ్నల్ చేతనే నడిపించబడాల. పిలుపుతో స్టార్ట్ అయింది, పిలుపు ద్వారా నిర్వహించబడాల. మొదట పిలిచిన వాడు ప్రతి విషయంలో పిలుస్తాడు, ప్రతి విషయంలో పిలుస్తాడు. కాబట్టి నేను జారత్వంలో ఉంటే నాకు పిలుపు వినపడదు అని చెప్పి నువ్వు మెలకుగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. సమూయేలును 2 సార్లు దేవుడు పిలిచినాక ఏలీ వచ్చి ఏం చెప్పాడు? ఈసారి గాని మళ్ళీ నీకు వినపడితే నువ్వేమని రెస్పాండ్ అవ్వాలా? చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని నువ్వు చెప్పు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నువ్వు అలా రెస్పాండ్ అయితేనే నెక్స్ట్ నీకేం చెప్పాలో చెప్తాడు అని. సో ఈ వాక్యం ఎంతమందికి వచ్చింది ఉదయకాలం? ఇప్పుడు చెప్పండి, జారత్వం ఎందుకు చేయకూడదు? కామాభిలాషలు ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే మనం పిలువబడ్డాం, మనకు మళ్ళా పిలుపు వినపడాలి. ఈ నెల రోజుల క్రితం నుండి మీరు ఏదైనా ఒక కామాభిలాషలు గడుపుతున్నారు, ఈ నెల రోజుల్లో దేవుని పిలుపు ఎప్పుడు మీకు వినపడలేదు. అందుకనే మీరు రావాల్సిన చోటుకి, వెళ్లాల్సిన చోటుకి, చేయాల్సిన చోటుకి మీరు రాలేదు, వెళ్ళలేదు, చేయాల్సింది చేయట్లేదు. ఎంతో కొంత చేసి ఇదే దేవుని పని అని చెప్పొద్దు, ఆయన చేయమన్నదే చేయాలి. ఎక్కడో కాడికి వెళ్ళిపోయి మనం దేవుని పని చేశామన్నది, ఆయన పంపించోటుకే వెళ్ళాలి. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు గ్రంథంలో దావీదు గురించి 18వ అధ్యాయంలో ఉంది. దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే 5వ వచనంలో, సౌలు తనను పంపిన చోటుకి వెళ్ళను పోయాడు. పంపించోటకే వెళ్ళండి. పంపించోటకి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తికి పిలుపు వినపట్లేదు. ఎందుకంటే ఈ దినాల్లో అతడు అపవిత్రతలో గడుపుతున్నాడు. ముఖ్యంగా సేవకులకే నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఎలా చెప్తున్నానని మీరేం అభ్యంతర పడకండి. సమూయేలు గ్రంథంలో ఏముందంటే 2వ అధ్యాయంలో మరి స్త్రీలు అక్కడికి వస్తున్నారు అనే మాట, 17వ వచనంలో జనులు అక్కడికి వస్తున్నారు అనే మాట మనం చూస్తున్నాము. 22వ వచనంలో స్త్రీలు అక్కడికి, ఇప్పుడు సేవకుడు కాబట్టి మందిరం ఉంది,
మందిరం ఉంది కాబట్టి జనులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు. కాబట్టి తప్పుగా ప్రవర్తించేదానికి నీకే అవకాశం అది. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి స్త్రీలు రమ్మంటే వస్తారా? రారు కదా. నువ్వు సంఘం పెట్టావు, నువ్వు సేవకుడు కాబట్టి నీ నువ్వు ఉన్న స్థలానికి చాలా మంది స్త్రీలు వస్తున్నారు కదా అని చెప్పి నువ్వు భిన్నంగా ప్రవర్తించావు అనుకో, పిలువబడ్డావు, పిలుపులు వినపడవు ఇక నీకు. ఇది చాలా సీరియస్ థింగ్. ఈరోజు ఎవరైనా ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటే అందరూ వస్తారు, కానీ సాధారణంగా అయితే స్త్రీలందరూ ఎక్కడికి పంపించబడరు. స్త్రీలందరూ ఎక్కడికి వస్తున్నారో దాన్ని అడ్వాంటేజ్ చేసుకున్నారు ఎవరు? ఏలీ కుమారులు. వారితో చాలా అక్రమంగా ప్రవర్తించారు. దాని ఫలితం ఏంటి? ఒక నాన్నగా ఉండి గద్దించాల్సిన గద్దించలేదు. దాని ఫలితం ఏంటి? సమూయేలును దేవుడు పిలిచాడు, కానీ ఏలీకి ఆ పిలుపు వినపడలేదు. ఇంకోటి చెప్తాను. సమూయేలు 2 సార్లు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరో పిలుస్తున్నారు అన్నప్పుడు బాధపడి ఉంటాడు లేడు? అరే నాకెందుకు స్వరం రాట్లా, నాకెందుకు ప్రత్యక్షత రాట్లా, నాకెందుకు ఈ తలంపులు రాట్లా, నాకెందుకు ఈ పిలుపు రాట్లా, నాకెందుకు ఈ శబ్దం వినపడలా? బాధపడతాడు. ఎందుకు బాధపడ్డాడంటే ముందే అధ్యాయంలో హెచ్చరించినప్పుడే పిల్లల్ని పిలిచి రే మీరు చేస్తున్న తప్పు కాదు అని గట్టిగా గద్దించాలి. కానీ ప్రభు చెప్పేదాకా కూడా ఆయన గమనించుకోవట్లేదు. సో ప్రభు ఇటు మత్తు మనలో ఎవ్వరికి లేకుండా చేయను గాక. ప్రభు మనందరికి మెలకువ దయచేయను గాక. రైట్. ఆ ఏదో నువ్వు గొప్పోడు అనుకొని రావట్లేదు అందరూ. కాన్ఫరెన్స్ కి ఇంతమంది ఎందుకు వస్తున్నారు? ఖచ్చితంగా అభిషేకం కలిగిన వర్తమానం కోసమే వస్తున్నారు కదా. అక్కడికి వచ్చినప్పుడు నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవటం ఏంటి? నేను యవనస్తులుగా అదే చెప్తాను. మీరు గాని మీ వాళ్ళు గాని ఎవరు పిలిచినా ఎవరు రారు. ఇక్కడికి అభిషేకాన్ని వినటానికి చాలా మంది వస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని తప్పుడు పనులు చేయకూడదు. అందుకని దేవుడు వాటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తున్నానంటే, నేను లింక్ ప్రేయర్కి ఎవరు వచ్చినా, జూమ్ మీటింగ్కి ఎవరు వచ్చినా ఎవరు కూడా మీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవద్దు. ఎందుకంటే వస్తుంది మిమ్మల్ని బట్టి కాదు, వస్తుంది ఎవరిని బట్టి వాళ్ళు కూడా చేసుకోవద్దు. ఇప్పుడు సేవకుడు కాబట్టి కొంతమంది ఫోన్ చేస్తారు. నువ్వు పెళ్ళైన అబ్బాయి అనుకో, ఇబ్బంది లేదు. ఎందుకంటే నీ భార్య ఖచ్చితంగా నీ విషయంలో ఆలోచన కలిగి ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అప్పుడు మీరేం చేస్తారు? అదే అదునుగా చేసుకొని ఆ అన్న నేను ఏ టైంకి ప్రేయర్ చేయమంటారా అని అడిగిన వాళ్ళతో ఇంకా 2 మాటలు మాట్లాడటం. లేకపోతే ఆ అలా కాదు ఎలాగని చెప్పి ముచ్చటించడం. ఇవన్నీ చేస్తే ఏం జరిగిద్దంటే నీ వల్ల దేవుని పని పాడైపోతుంది. కాబట్టి నిన్ను బట్టి ఎవరు రాలేదు. ఒకవేళ నిన్ను బట్టి వచ్చినా కూడా దీన్ని నువ్వు ఒక అవకాశంగా చేసుకోవద్దు. ఎందుకంటే నువ్వు పిలువబడిన వాడివి. నీ పిలుపు నువ్వే గనపరుచుకోకపోతే రేపొద్దుట ఇది చాలా ఆ నష్టానికి తీసుకెళ్ళిపోద్ది. ఎవడైనా దేవుని మందిరాన్ని పాడు చేసి దేవుడు వాడిని ఏం చేస్తా అన్నాడు? 4వ అధ్యాయంలో ఏం జరిగింది? ఏలీ చనిపోయాడు. ఏలీ 2 కుమారులు చనిపోయారు. ఎంత ఎంత పరిస్థితులు ఎందుకు వచ్చింది ఆ కుటుంబానికి? కారణం వారు దేవుని పనిని పాడు చేశారు. సో ఈ ఉదయకాలం కూడా మనము ఈ తలంపులు ప్రభు మనందరి వీటిలో దీవించును గాక. ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు మనల్ని పిలిచిన పిలుపుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు కూడా దేన్ని అడ్వాంటేజ్ గా చేసుకోవద్దు. ఇంకా మనం గెలవలేదు, ఇంకా మనం పట్టుకోలేదు. ప్రభు వచ్చే దినం వరకు ఇంకా మనం ప్రయాసపడాలి. కాబట్టి ఉమ్, ఏది అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రవర్తించొద్దని ప్రభు పేట తెలియచేస్తూ ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును. ఆమేన్. ప్రభు యొక్క పిలుపును గురించి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనకి ఎంతో స్పష్టంగా తెలియజేశారండి. మనం పిలబడ్డాం కనుక పరిశుద్ధమైన పిలుపుని బట్టి మనం జాగ్రత్తలో ఉండకూడదు అని, మనం పరిశుద్ధమైన పిలుపుతో ప్రభు మనల్ని పిలిచారు అని, ఆయనే ప్రత్యేక పరిచారని చెప్పి సేవకుని పిలుపు వేరు, విశ్వాస పిలుపు వేరు అని దేవుని చేత మనం పిలబడిన వారమే ఘనత పొందాలి అని, మనకు మనంగా ఘనత తెచ్చుకోవడానికి మనం ఆశించకూడదు అని చెప్పి అంత స్పష్టంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో
ప్రభువు తన దాసుల ద్వారా మనకి తెలియజేస్తారండి. మనం పిలువబడిన వారితోటి మనం పిలుపులోని మనం మాట్లాడాలి కానీ మనం ధర్మశాస్త్రం బట్టి మనం మాట్లాడకూడదని ఇంత స్పష్టంగా తెలియజేస్తారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన కాక నిజంగా సేవకులుగా మనం ఎంచి మనం మాట్లాడాలి అని మీ యొక్క వర్తమానాన్ని బట్టి మనం తెలుసుకున్నాము. పిలుపుని మనం లక్ష్య పెట్టే వారంగాను, పిలుపుని మనం కనపరిచే వారంగా మనం ఉండాలి అని చెప్పి మనకు మనం ఆపాదించుకోకుండా మనం పిలుపుని కనపరిచే వారంగా మనం ఉండాలని చెప్పి ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు. ఇప్పటివరకు ఈ యొక్క ప్రార్థన చేస్తున్న వారికి, అదేవిధంగా కీర్తన ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచిన వారికి, వాక్యపట్నాన్ని చదివించిన వారికి, వాక్య ప్రార్థించిన వారికి, మరి ముఖ్యంగా వాక్య సందేశాన్ని అందించిన దేవుని సేవకులకి ప్రత్యేకమైన వాళ్ళకి కూడిక పక్షాన్ని తెలియజేసుకున్నాం అండి. ఇప్పుడు నిలిచండి యొక్క కొడుకులో ఆసక్తితో వాక్యాన్ని విన్న ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనములు అండి. దయచేసి గమనించండి, ఈరోజు లింక్ ఈ యొక్క కూడిక అనంతరం లింక్ ప్రేయర్ ఉంటుంది కాబట్టి మీరు మీ సమయాల్లో మీకు ప్రార్థనలు కంటిన్యూ చేయవలసిందిగా దాంతో మనం చేస్తానండి. ఈరోజు మధ్యాహ్నం కాకినాడ ప్రాంతంలో దేవుని సేవకులు సందీప్ గారి గృహం నందు ఒక స్తుతి కూడిక ఉంటుంది కాబట్టి అందరూ జ్ఞాపకం చేసుకుని ఈవినింగ్ సరే అన్న ఈవినింగ్ 6 to 7 to 9 అన్న. ఓకే అండి. ఈరోజు సాయంత్రము 7 గంటల నుంచి 9 గంటల వరకు దేవుని సేవకులు సందీప్ గారి గృహం నందు కూడిక ఉంటుంది కాబట్టి దయచేసి వీలైన వారు పాల్గొనవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. అదేవిధంగా సోమవారం ఉన్న కూడికలను కూడా జ్ఞాపకం చేసుకో కరీంనగర్ ప్రాంతంలోను, జగిత్యాల ప్రాంతంలోనూ జరగబోతున్న కూడికల్ని ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నానండి. అదేవిధంగా హైదరాబాద్ కూడిక కొరకు స్థలాన్ని మంత్లీ మీటింగ్ కొరకు స్థలం కొరకు చూస్తున్నాము. మీ విషయమై కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నామండి. ఒక సమయంలో ముగింపు ప్రార్థనతో కూడికను ముగించుకుందాము. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి చేరొచ్చిన ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో కూడికను ముగిస్తారు. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మిమ్మల్ని ప్రేమించి ఉదయకాల సమయంలో మీరు అప్పగించిన సంగతులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. అభిషేకం ద్వారా మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధులగుతాయి అనే మాటను బట్టి ఆయన అది అభిషేకపు మాట అని ఆయన మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలు. నాయన గలతి పత్రికలో ఉన్న శరీర కార్యములు అనే కాన్సెప్ట్ వేరని, అలాగే ఈ తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో మరి పిలుపుని బట్టి మీరు మాట్లాడుతున్న ఈ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మాసిదోనియాలో అకయ ప్రాంతంలో ప్రభావం కలిగించే విధంగా శక్తి చేత మరి అభిషేకం ద్వారా మరి జరిగించే సేవకుడు చెప్తున్న మాట ఆయన అది ఖచ్చితంగా వినాలని ఆయన మీరు మాతో మాట్లాడుతున్నారు. అది అపోస్తలత్వ శక్తి అని, అభిషేక శక్తి అని నాయన మరి మీరు సారిగా మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎవరైతే నాయన పిలుపును ఘనపరుస్తున్నారో, సేవా పిలుపు యొక్క ప్రత్యేకత అర్థమవుతుందో వారికి విశ్వాస యొక్క ప్రత్యేకత కూడా అర్థమవుతుందని మీరు చెప్పారు. ప్రభువానికి స్తోత్రాలు. ఆయన మరి ఎవరు ఈ యొక్క ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ ఆయన మీ చేతనే తల్లి గర్భం పడిన మొదలుకొని ప్రత్యేకపరచబడిన వారి సేవకులని మీరు తెలియజేశారు. నేను వారు మాత్రమే పరిశుద్ధులుగా ఉండు, మీరు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉంటూ పిలువబడిన వారని ఆయన వారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. ఆయన పిలువబడ్డవారు ప్రతిసారి పిలువబడుతూనే ఉండాలని, ఆయన ఎవరైతే మత్తులో ఉంటున్నారో, జాగ్రత్తలో ఉంటున్నారో వారికి ఆ పిలుపు వినబడదని, ఏలి కుమారులు పాపం చేస్తున్నప్పుడు తండ్రి ఏలి గద్దించలేదు, ఆయన అందుకనే మత్తుడుగా ఉన్నాడు. సమూయేలుకు స్వరం వినబడింది కానీ ఏలికి వినబడలేదని ఆయన మీరు జ్ఞాపకం చేశారు. ప్రభువా మరి మత్తులో ఉంటే ఆయన మరి మీ స్వరం రాకుండా
నాయన మరి ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో, ఎక్కడ పరిచయం చేయాలో అర్థమవుదని నాయన మరి అప్పుడు బిలాం వెళ్ళినట్టుగానే వెళ్తామని కూడా మీరు చెప్పారు ప్రభు. నీకు వందనాలు నాయన. కోరాహు చేసిన తిరస్కారము నాయన, వాక్యం చెప్పేవారు అందరు సేవకులు మిమ్మల్ని మీరే ఎలా హెచ్చించుకుంటున్నారని వారు ప్రశ్నించినట్టుగా నాయన, అందరు సమానమే అనే భావన సరికాదని నాయన, ఉపదేశకుని పిలుపు వేరు, వాక్య సేవకుని పిలుపు వేరు, సువార్థికుని పిలుపు వేరు, అపోస్తలుని పిలుపు వేరు, ప్రవక్త పిలుపు వేరు. పిలుపుల్లో నాయన తేడా ఉందని మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు నాయన. సమూయేలు ద్వారా సౌలు మీరు హెచ్చరించినట్టుగా నీవు చేసిన పని ఏంటిది, సాహసం చేశావు, అవివేక పని చేశావని నాయన హెచ్చరించినట్టుగా ప్రభువా, మరి పిలుపుని ఎరిగి మేమందరం ప్రవర్తించి కృప అనుగ్రహించండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన యొక్క ప్రతి విధమైన సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఆస్తుని వాడుకొని మీ యొక్క అభిషేక మాటలు మాకు ఇచ్చి ధైర్యపరిచారు. మీకు వందనాలు ఆయన. ఇంకనూ పరిచయాలను మీరు రెట్టింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇప్పుడు గెలిచామని కాకుండా ప్రభు, మేము దేన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా ప్రభు, గర్వించకుండా నాయన మీ కృపను ఆధారం చేసుకొని ఇంకా ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. నిలిచిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం విన ప్రతి ఒక్కరిని బట్టి, వాక్యం అందించిన దేవుని సేవకుల్ని బట్టి, అలాగే కూడికలున్న సేవకులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో కాకినాడ ప్రాంతంలో జరగబోయే పరిచయ విషయంలో సహాయం చేయండి. మరింత ఉన్నతమైన తలంపులు అనుగ్రహించండి ఆయన. సోమవారం కరీంనగర్ లో, అలాగే వేములవాడలో, అలాగే నాయన మరి జరుగుతున్న పరిచర్య అంతట్లో తోడుగా ఉండండి. సేవకుల ప్రయాణ విషయంలో సహాయం చేయండి. నీకు మహిమకరంగా జరిగించండి మా ప్రభు. నీకు వందనాలు. ఇంతవరకు మీకు నడిపించిన మా ప్రియులు సదస్సుని బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. ఈ యొక్క మీటింగ్ తర్వాత జరగబోయే లింక్ పేరు అంతలో మీ తోడుగా ఉండండి. రేపటి దినాన్ని జరగబోయే ఆరాధన కూడికలు అన్నింటిలో తోడుగా నడిపించమని, ఉన్నతమైన తలంపులు, శ్రేష్టమైన వర్తమానాలు, మీరు మా కొరకు దాచి ఉంచిన యొక్క సంగతులు మా తను మేమందరం పొందుకోకుండా అతన్ని జాగ్రత్త పొంది కృప అనుగ్రహించండి. ఎవరు మిస్ కాకుండా కృప చూపించమని మా తండ్రి ఇంతవరకు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు ప్రశాంత్. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి కొడుకు పక్షాన వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ యొక్క కొడుకు నుంచి సెలవు. అయ్యా అందరికి వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రభు మమ్మల్ని అందరికీ దీవించు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.